వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు గూగులో తాండా నూతన గ్రామ పంచాయతీ పరిధిలోని తాండా వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. తాండాలకు కూతవేటు దూరంలో క్రషర్ నిర్వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గత 3 రోజులుగా బండరాళ్లను పడగొట్టడం వలన ఆ దాటికి చుట్టుపక్కలున్న వ్యవసాయ బావులతో పాటు వ్యవసాయ భూములు కూడా నాశనం అవుతున్నాయని వాపోయారు. ఇంత జరుగుతున్న అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతే తప్ప అధికారులకు పట్టిన మామూళ్ల మత్తు వదలదేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రషర్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని తాండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మా ఇల్లులో మేము కట్టుకున్నాం. గవర్నమెంట్ అది మాకు ఆయన బాంబు పెట్టకుండా మా ఇల్లు మంచిగా కావాలి. మాకు ఇల్లు కూలిపోయింది. అది బాంబు కదిలి బాంబు వేసినప్పుడు అది కదిలి మా ఇల్లు అంతా పోయింది. మాకంతా మేము కష్టం చేసుకొని బతికేటట్టు ఉన్న సహకారాలు కూడా మా భూమిలో జాగాలి. ఇదే రేకుల చెట్టు అందరూ ఇల్లు కట్టుకున్నారు. దీంట్లో బతికేదానికి కూడా ఇదే ఒకటే ఆధారం మాది. ఇదంతా బాంబు వల్లనే మా ఇల్లు అంతా ఆగం అయిపోయింది. మేము ఎక్కడ చస్తామో ఎక్కడ బతామో భయమే. అంత రాత్రి అయితే ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చినాం. లేకుంటే మాకు ఎక్కడైనా ఇల్లు పెట్టుకుని అక్కడ ఉంటాం మేము. లేకుంటే నష్టపరమైన అది భరించాలి. లేకుంటే కేసరైనా బంద్ చేయాలి. పుట్ట బాంబులు పెడతాం. తిరాగు వచ్చింది. మొత్తం పెంకలన్నీ పలిగినాయి. మొత్తం నీళ్ళని కట్టాలి. ఇప్పుడు మేము అలా కూలబడి మేము అలా చచ్చాడుతున్నాము. ఇద్దరు ఒక నేరుడు 30,000 పెట్టినాం. 30,000 పెట్టి బాగా చేపించినాం. అప్పుడు ఎవరో ₹1,00,000 ఇచ్చినారట, ఎవరో తిన్నారట. మాకు తెలియదు. లీడర్లు తిన్నారట వాళ్ళు. మేము కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ ఒకటి ఇచ్చినాం. మళ్ళా కలెక్టర్ ఆఫీస్ ఒకటి ఇచ్చినాం. ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి 3 దరఖాస్తు ఇచ్చినాం. నేరుడు అప్పుడు సీల్ పడ్డది. సీల్ పడతాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసారు. పెద్ద పెద్ద బాంబులు పెట్టి మొత్తం ఇల్లు అంతా ఇల్లు మొత్తం నాహనం అయిపోతుంది. మాది మేము సాగు బతుకులో ఉన్నది మా ఇల్లు సంగతి. ఈ మొత్తం కేసర్లో బాంబులు పెడితే మా ఇల్లు అంతా కూలిపోతుంది. అంత ఆగమైతుంది. నిన్న రాత్రి అయితే అంతా చిరకలు వచ్చింది. నీళ్ళు బాగా ఉడుతుంది. మేము ఎంత మాకేం బంగ్లా ఉన్నదా? మాకేం పెంకటి ఇల్లు మాయి. మేము ఎట్లా బతకాలా ఏంది మా పరిస్థితి చెప్పుండ్రి మీరు. కేసర్ కాడ బంద్ పెట్టి మాకు న్యాయం జరిపియాలి. పేకలు పెరిగిపోయింది. అంతా పెట్టినాం మేము. అంతా పేకలు అన్ని జారిపోయింది. బాగా ఉడుతుంది ఇల్లు. మా పరిస్థితి ఇట్లా. మేము ఎట్లా ఉండాలా? ఎక్కడ పోవాలా? మేము మాకు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు ఆ కేసర్లు? అంతా వెనక చూడు. అది ఎట్లా ఉన్నాయి పేకలు చూడు. మళ్ళీ ఇంట్లో ఉన్నాయని వాసాలు చూడు. బంద్ చేయాలి. కేసర్ బంద్ చేయాలి. మాకు కేసర్ బంద్ చేయాలి. మాకు న్యాయం జరగాలి. మా ఇంట్లో అంత పరిస్థితి మంచిగా మేము ఇంట్లో ఉండాలా? లేకపోతే దేశం ఎట్లా పోవాలా? మాకు తట్టుకుంటలేము. మేము బాగుంతోటి అంతా కూలిపోయేట అవుతుంది. మాకు ఇంత పరిస్థితి ఎందుకు? మాకు చిన్న పిల్లలు మాకు ఇంత ఇబ్బంది పెడతారు వాళ్ళు కేసరంలో వచ్చి. అన్న రోజు ఆ బోర్ల బాంబులు పెడతాండ్రు అన్న. మా ఇల్లులు అయితే ఒకటే మొత్తం బాయిలు కూలుతున్నాయి. ఓడలు కూలినాయి. మోటార్లు ఓడబడినప్పుడు 4 సాయంత్రం పెడతాండ్రు. పిల్లలు అయితే ఊరికి ఇంట్లోకి వస్తాండ్రు బాంబులు పెట్టంగానే. ఇక రోజు ఇల్లు ఇట్లా కూలుతాయో ఏమో అని మాకు ఒకటే భయం అవుతుంది. అందరు అట్లనే. వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళది అయితే గోడనే కదిలింది మొత్తం. ఆ పెంకటిల్లు కదా, రేకులు అంతా కదులుతున్నాయి కింద బేస్మెంట్ నుంచే. అటర్ని మాత్రం బంద్ చేయాలి అన్న. మాకు ఇల్లు దగ్గరనే దగ్గరనే. ఆ బండలు బాంబులు పెడితే కూడా మా దగ్గర మా బాయి 4 మోటార్ అండ్ల మోటార్ పోతే ఓడ మొత్తం మీద అయింది. మాకు పంట లేవు. కేసీఆర్ కి బంద్ చేయాలి. దగ్గర మా పల్లమాడ బాయి కూలింది. ఓడ బాయి 4 మోటారు అండ్ల పడ్డాయి. మిందకెళ్ళి ఓడ అద్రి పడ్డది. మా బాయి ఓడి కూలిపోయింది. ఇల్లు మొత్తం కూలిపోతుంది. అసలు ఆయనకు 3 సార్లు చెప్పిన అదే కేసర్ బాంబులు పెద్దగా పెడతారు. దొరవారు మీరు పెట్టుకున్న మంచిది కానీ కొంచెం మామూలుగా పెట్టుకుంటే ఊపుకుంటాడు ఆయన. 10 సార్లు చెప్పినా 10 సార్లు అవే బాంబులు పెడతాడు. ఎవరు చెప్పకుండా అది కూడా పెడతాడు బాంబులు. ఏం లేదు. ఆ ఇల్లు కూలిపోయింది. అది ఇల్లు కూలిపోతుంది. ఆయన బాంబులు పెట్టకని చెప్పండి. ఏం ఆయన వాళ్ళు ఏమైనా చేయని వాళ్ళు ఏది న్యాయం చేస్తారు. మరి వాళ్ళు ఆయన బంధు పెడతారా లేకపోతే ఆయన ఉండాలి మేఘాలయ లేచిపోవాలనేది. ఆ ఇల్లు అంతా పలిగిపోయినాయి. తేళ్లు వచ్చినాయి. మాకు కొద్దిగా మా శామ్ చేయాలి అయ్యా. ఏం లేదు కానీ మా బాంబుల వల్ల ఇప్పుడు చిన్న బాంబులు పెడతారు. పెద్ద పెద్ద బాంబులు కొట్టి మా ఇల్లు అంతా పలిగిపోతుంది.
తేళ్లు వస్తున్నాయి, బాయిలు కూలిపోతుంది. ఇగో బాతులు కూడా పలికిపోయినాయి. చూడు ఇగో కప్పినావు, పరద కప్పినావు నిన్న ఇవాళ వచ్చి చూసిపోండి అని అంటానా.